ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎందుకు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు? ఇక్కడ నేను అసిస్టెంట్ కమిషనర్. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి చాలు. మేడం ఇది కరెక్ట్ కాదు. నేను సీనియర్ని, ఎక్స్పీరియన్స్డ్ మేడం. విల్ యు బి షట్ అప్? నాకు వాదించడం ఇష్టం ఉండదు. యు మే గో. సారీ మేడం. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే డిపార్ట్మెంట్కు కావలసిన దొంగలు మాత్రమే దొరుకుతారు. ఇలా ప్లాన్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే డిపార్ట్మెంట్కు కావలసిన దొంగలతో డిపార్ట్మెంట్లో ఉన్న ఇంటి దొంగలు కూడా దొరికిపోతారన్నమాట. చూడండి, ఈయన మళ్ళీ మీ దగ్గర అప్పు తీసుకుంటే నేనది తీర్చలేను. మీరు చూసుకోండి. లేదమ్మా, అప్పేం చేయలేదు. క్లబ్కు కూడా రావడం లేదు. వారం అయింది తను రాక. మరి నేనిచ్చిన చెక్కు బౌన్స్ అయిందా? లేదమ్మా, కార్డ్ సైడ్ పోగొట్టుకున్న డబ్బు మీరెందుకు అప్పు తీర్చాలి? ఇదిగోండి, ఈ చెక్ తీసుకోండి. నన్ను క్షమించండి. చెక్కు తిరిగి ఇవ్వకండి. దయచేసి దీన్ని ఇక్కడితో ఆపేయండి. లేదమ్మా, ఇది కార్డ్స్ ఆడి పోగొట్టుకున్న డబ్బు. మళ్ళీ కార్డ్స్ ఆడి రాబట్టుకొని అప్పు తీరుస్తాడు. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవడానికి ఆయనేం కష్టపడి వ్యవసాయం చేసి డబ్బు పోగొట్టుకోలేదు. ఆయన ఆడింది జూదం. అలాంటి చోట రాబట్టుకోవాలని మళ్ళీ ట్రై చేస్తే కట్టుబట్టలు కూడా మిగలవన్న సంగతి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈయన మళ్ళీ అలాంటి చోటుకి రాడు. తను రావద్దు సరే, కానీ చెక్కు వాపస్ చేస్తున్నాను, తీసుకోండి. ఆదర్శకి తెలీదు, ఇంటి మీదకి వచ్చి గొడవ చేశాడు. మర్యాదస్తుల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాడు. చెక్ ఇక్కడ పెట్టాను. ఇక నేను వెళ్తున్నాను. మరి అప్పు? ఇతను చేసిన అప్పు మీరు తీర్చాల్సిన అవసరం లేదమ్మా. కష్టమో నష్టమో తీర్చాల్సిందే. వద్దంటున్నారు కదా, నువ్వు ఊరుకో. మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా? అదేంటి ఇప్పుడు సడన్గా అప్పు తీర్చాల్సిన అవసరం లేదు అంటున్నారు? ఆ దేవుడి వల్ల బాగానే సంపాదించాను. బతకడానికి ఇంత మోసం చేయాల్సిన అవసరం లేదమ్మా. చూడండి, పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికైతే ఇలా మాట్లాడడం లేదు కదా. కీర్తి గురించి ముందుగా అమ్మ దగ్గర ప్రస్తావించారు, తర్వాత ఈయనతో అడిగించారు. నాకిష్టం లేదు, వద్దని చెప్పాను. వద్దంటే వద్దమ్మా, దానికి దీనికి సంబంధమే లేదు. మరి అలాంటిదేం లేదంటున్నారు కదా, వదిలే. మిమ్మల్ని కాసేపు మాట్లాడొద్దు అని చెప్పాను కదా. చెక్ ఎందుకు రిటర్న్ ఇస్తున్నారు? నిజం చెప్పండి. అప్పు తీర్చడం వద్దు అంటున్నారు. మీ ఇంటి దగ్గర ఆదర్శ్ అంత పెద్ద గొడవ చేశాడని శాంతమ్మ చెప్తే గాని తెలియలేదు. ఏమని చెప్పింది? ఇప్పుడు దేవిక అసిస్టెంట్ కమిషనర్. మీరు ఇబ్బంది పెడితే మేము ఇబ్బంది పెడతామని శాంతమ్మ చెప్పింది. అదే నిజమే కదా? దేవిక అసిస్టెంట్ కమిషనర్గా తను ఇలాంటి మ్యాటర్స్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వదు. ఫ్యామిలీ కోసం తన పవర్ని మిస్యూజ్ చెయ్యదు. చెక్ తీసుకొని వెళ్ళిపోండి. ఆదర్శ్ చేసిన దానికి మీ మనసేం నొచ్చుకోలేదు కదా? అలాంటిదేమీ లేదు. అప్పు చేశారు కాబట్టి మీ పద్ధతిలో మీరు అడిగారు, నేను చెక్ ఇచ్చాను. మీరు చెక్ తీసుకువెళ్ళండి. కానీ ఒక్కటి, ఇక ముందు ఈయనకు అప్పు ఇవ్వకండి ప్లీజ్. నీకు అసలు బుద్ధుందా? చెక్కొద్దని అతనంటుంటే వెనక్కి తీసుకోకుండా అలా ఉంటావేంటి? ఛా,
మంచి ఛాన్స్ మిస్ చేశావు. అప్పు తీర్చే పని లేదన్నాడు కదా, ఊరికే ఉంటే సరిపోయేది కదా. అలా చేస్తే డబ్బు మిగులుతుంది, కానీ పరువు మర్యాదలు పోతాయి. అమ్మకి తెలియలేదు, ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పుంటుంది. దానికి రఘురాం భయపడి అప్పు తీర్చక్కర్లేదు అన్నారు. అందుకు మనం సరే అని తలాడిస్తే రేపు దేవిక దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం చెయ్యమని మన దగ్గర నుంచి లాబింగ్ స్టార్ట్ చేస్తారు. చేస్తే చేయి నువ్వు. తనకి వీలుంటే చేస్తుంది, లేకపోతే లేదని చెప్తుంది. తను చెయ్యదు. అప్పు మాఫీ చేసినందుకు మనమే దగ్గరుండి దేవికాతో ఫేవర్ చేయించాల్సిన పరిస్థితికి తీసుకొస్తారు. అది నేను చెయ్యలేను. దేవిక పేరు వాడుకొని తన ముందు తలదించుకొని బతకలేను. ఊరి వాళ్ల ముందు పరువు పోతే ఆ ఊర్లో ఉన్నంత వరకు అవమానంగా ఉంటుంది. కానీ ఆ ఊరు విడిచిపోతే కొంతవరకు ఆ అవమానాన్ని మర్చిపోవచ్చు. కానీ తెలిసిన వాళ్ల దగ్గర పరువు పోతే బతికి ఉన్నన్ని రోజులు అవమానంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి? డబ్బే ముఖ్యం. వాళ్ళు వడ్డీ మీద వడ్డీ వేసి దోచుకున్నారు. అందుకే ఆ చెక్కు రిటర్న్ ఇవ్వడానికి వచ్చాడు. అది ఏదైనా కానివ్వండి, అప్పంటే అప్పే. తిరిగి తీసుకోవటం తప్పంటే తప్పే. మీకే మీరిలాగే మాట్లాడతారు. కానీ రేపీ సంగతి దేవికకు తెలిస్తే తన ముందు నా పరువు పోతుంది. చూసేవాళ్లు కూడా ఇన్ని రోజులు అమాయకంగా ఉండి చెల్లెల ఆఫీసర్గా రాగానే తన పవర్ని యూజ్ చేసుకుందని నన్ను, పవర్ మిస్యూజ్ చేసిందని తనని బ్లేమ్ చేస్తారు. నా వల్ల తనకి బ్యాడ్ నేమ్ రావడం నాకిష్టం లేదు. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది. మీకు చెప్పినా అర్థం కాదు కానీ వదిలేయండి. కాఫీ తాగుతారా? పట్రా. సగం సగం తెలిసిన యూట్యూబర్లా సర్వం తెలిసినట్టు చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు. నాకు తెలియకుండా ఆ దేవిక ఏ డెసిషన్ తీసుకోదన్నావు. ఇప్పుడేమో ఎలా అంటున్నావు? అబద్ధాలు చెప్పడం బాగా నేర్చావు. అబద్ధం చెప్పాల్సిన పని లేదు సార్. సడన్గా ఇన్స్పెక్షన్ ఎందుకు వద్దని చెప్పింది? అదే నాకు అర్థం కావడం లేదు సార్. నిన్నటి వరకు సర్వే చేయాలని చాలా సీరియస్గా ఉన్నారు మేడం. కానీ సడన్గా ఏమైందో ఏమో, మార్నింగ్ వెళ్ళి కలవగానే ఇన్స్పెక్షన్ కాల్ ఆఫ్ చేస్తున్నాను అన్నారు. ఏం జోజో, ఇతనికి చెప్తే మనకు చెబుతాడని, అది మనం విని కన్ఫ్యూజ్ అయిపోతామని, టెన్షన్లో దొరికిపోవాలని ఏదైనా ప్లాన్ చేస్తుందంటావా? ఎందుకో నాకు డౌట్ వస్తుంది జోజో. ఆ దేవిక ఏదో పాలిటిక్స్ చేస్తుందని. అయ్యుండొచ్చయ్యా. ఆవిడ పాలిటిక్స్ ప్లే చేస్తోందా, లేక ఈ ప్రభాకర్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడా? ఏం ప్రభాకర్, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? మళ్ళీ అదే మాట ఏంటి సార్? నేను మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను? నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. నువ్వంటే ఏంటో సిటీ మొత్తం తెలుసు. నీ రెప్యుటేషన్ తెలిసాక కూడా ఆవిడ నిన్ను నమ్ముతోందని నువ్వు చెప్పడం, అది నేను నమ్మడం అవసరమా? ఇద్దరిని ఎర్రోళ్ళని చేస్తుంది ఆవిడే. అసలు ఆమె ఏ ఉద్దేశంతో చెప్తుందో తెలుసుకోకుండా అక్కడ జరిగింది ఇక్కడ ఊదుతున్నావు. నిన్ను నమ్మి నేను స్టెప్ తీసుకున్నా, దానివల్ల నాకు అనవసరంగా టెన్షన్ పెరిగిపోతుంది. జోజో, ఈయంతో మనకు పని లేదు, పంపించేసాయి. ఏంటండి అలా అంటారు? ఒక్కసారి ఏదో అలా జరిగిపోయింది. మీకోసం ఎన్నో సంవత్సరాలు నిజాయితీగా మీకు పనిచేశాను. ఏం చేశారు? మీరు పచ్చి అబద్ధం చెప్పారు. ఆవిడ సడన్గా రైడ్ వద్దని చెప్పారు. అది నిజమని ఎలా నమ్మాలి? నా దగ్గర డబ్బులు నొక్కేందుకు నువ్వే అబద్ధం చెప్పుండొచ్చు కదా. నువ్వు ముందు చెప్పినట్టుగా ఇన్స్పెక్షన్ జరుగుంటే అప్పుడు నీ మీద నమ్మకం కలిగేది, కానీ జరగలేదు. మరి నువ్వు చెప్పేది ఎలా నమ్మాలి? నేను చెప్పేది నిజం సార్. నిన్నటి దాకా ఇన్స్పెక్షన్ చేయాలని మేడం చాలా సీరియస్గా ఉన్నారు. కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. నిన్న సాయంత్రం ఏదో జరిగింది సార్. నిజమా జోజో? నిన్న సాయంత్రం ఏం జరుగుండొచ్చు? ఆయన కాదు, మీరు చెప్పండి సార్.
నేను నిన్న వచ్చి వెళ్ళాక మీరేం చేశారు? నిన్న ఆర్కిటెక్ట్ కంపెనీ వాళ్ళని పిలిపించాం. కన్స్ట్రక్షన్ పని ఆపమని చెప్పామయ్యా. అయితే ఆ ఆర్కిటెక్ట్ని వద్దని చెప్పారు అంతేనా? అంతే అయ్యా. బాగా డిస్టర్బ్ అవుతుందయ్యా, ఆలోచించలేకపోతున్నాను. నువ్వు వచ్చావు, చెప్పెళ్ళావు. మా సీఏ అన్నారు, మీ ఆర్కిటెక్ట్ కూడా సిటీలో మంచి పేరుంది, తనపై కూడా ఇన్స్పెక్షన్ జరగవచ్చు, కాబట్టి అతని దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ముందే తీసుకోండి అన్నారు. నేను అలాగే చేశాను, డాక్యుమెంట్స్ తీసుకుని పంపించాను. ఇదే జరిగింది. మరి వాళ్ళు ఏ బిల్డింగ్ వర్క్ చేస్తున్నారు? అదే నర్సింగ్ హోమ్. ప్లాన్ ప్రకారమే ఉందా సార్? లేదు. ఎంత ఖర్చు అయింది సార్? దగ్గర దగ్గర ఒక 8 కోట్లు. వర్కింగ్ ప్లాను ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందనే డీటెయిల్స్ ఆర్కిటెక్ట్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఉండేవి, కానీ నిన్ననే కదా నేను తీసుకున్నాను. అది సంగతి సార్. నన్ను అనవసరంగా అవమానించారు. ఏమంటున్నారు? ఆర్కిటెక్ట్తో మీకు ఏదైనా తేడా వచ్చిందా? ఏం లేదు, టైం బాలేదు, 6 నెలల పాటు బిల్డింగ్ పని ఆపేమని చెప్పాను. అయితే మాకు రావాల్సిన డబ్బు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అన్నారు. ఏం ప్రభాకర్, నేను డబ్బు విషయంలో ఎప్పుడైనా మోసం చేశానా? లేదు కదా. పని పూర్తయ్యాక మిగతా డబ్బు ఇస్తాను, అప్పటి వరకు ఆగండి అన్నాను. పని కంప్లీట్ చేయనందుకు మీరే నాకు డబ్బు రిటర్న్ చేయాల్సి ఉంటుంది అన్నాను. అంతే, ముఖం ముడుచుకుని వెళ్ళిపోయారు. అంతకు మించి ఏ గొడవ జరగలేదా సార్? అందులో బోస్ అనే ఓ మంచోడు కొంచెం పావుల తలెత్తి బుసలు కొట్టాడు. నువ్వు బుసలు కొడితే ఆ తోక ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసని కాస్త నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాను. ఇది చాలు సార్ వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అవడానికి. అంటే ఏముంది, ఆర్కిటెక్ట్ని బెదిరించి పంపించారు. ఆయనకు కోపంతో రగిలిపోయి మా ఆఫీస్కి కాల్ చేసి ఉంటాడు. మేడంకి ఏం కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి ఉంటాడు. వాళ్ళ దగ్గర ఇంకేమీ లేవు. వర్కింగ్ ప్లాన్, ఖర్చు పెట్టిన అకౌంట్స్ ఫైల్ అన్నీ తీసుకున్నాను. ఖచ్చితంగా ఉంటాయి సార్. మీకు వాళ్ళు ఇచ్చింది మీ డీటెయిల్స్ మాత్రమే, వాళ్ళ ల్యాప్టాప్స్ కాదు కదా. అందులో కాపీ ఉంటాయి, అవే ఇచ్చేసి ఉంటారు. అంటే మేడంకి ఏం కావాలో దొరికింది. వెంటనే ఆర్కిటెక్ట్ ఇన్స్పెక్షన్ క్యాన్సిల్ చేసేసింది. జస్ట్ మనల్ని జోకొట్టేందుకు మేడం వేసిన ప్లాన్. అయితే మీరు నిద్రపోవద్దు, నిద్రపోయినట్టు నటించాలయ్యా. బాగా చెప్పావు గానీ పెగ్గు కలుపు. నేను చాలా మందిని చూశాను, కానీ ఇంత మాస్టర్ మైండ్ ఉన్న దేవిక లాంటి ఆఫీసర్ను ఎప్పుడూ చూడలేదు. తను ఆడే ఆట తనే ఆడి, నేను ఆడే ఆట కూడా తనే ఆడాలని చూస్తుంది. ఆ దేవికాకి ఇంకా తెలియడం లేదు, ఈ నీలకంఠంతో పెట్టుకుంటే నేలమట్టం అవుతారని. గరళకంఠుడు ఆలాహలం గొంతులో దాచుకుంటే, ఈ నీలకంఠం గోనె సంచుల్లో అక్రమంగా సంపాదించిన సొమ్ము దాచుకున్నాడు. దాచుకుని ఎంతటి వాణ్ణయ్యాను. అలాంటి నన్ను బయటికి లాగాలని చూస్తుంది. తనకి నేనంటే తెలియాలి. నేను బొస కొట్టే మట్టి పాముని కాదు, కాటేసే కరెన్సీ పామునని. ఐ నెవర్ పే ట్యాక్స్. అయ్యా, జోజో, మనం జో కొడితే పర్మనెంట్గా నిద్రపోవడాలే, మళ్ళీ లేవడాలుండవు. జస్ట్ వెయిట్ దేవిక, వెయిట్. రమ్య, ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదా ఆంటీ. ఒక్కదానివే అని బోర్గా ఫీల్ అవుతున్నావా? పెద్ద ఇల్లు అలవాటు కావాలి కదా ఆంటీ. భయంగా ఉందా? నేను రూమ్లోనే ఉన్నాను కదా, అక్కడికి రావాల్సింది కదా. తాత చెప్పారు మీరు మాట్లాడితేనే మాట్లాడమని, లేకుంటే వద్దని. ఓ, అందుకే సైలెంట్గా కూర్చున్నావా? ఇంకేం చెప్పారు తాతగారు? ఇంకేం లేదా ఆంటీ. పర్లేదు, చెప్పు.
మీకు చెప్తే కోపం వస్తుందంట కదా? ఏంటట? నాకు కోపం వస్తే ఏం చేస్తాను? ఏమో, కోపంలో నన్ను ఇక్కడ వద్దు వెళ్ళిపో అంటే? నేనెందుకంటానలా? అయినా తాతయ్య కోపం రాదా? నాకంటే ఆయనకే ఎక్కువ కోపం వస్తుంది. అయినా తాతయ్యతో వాదిస్తావు, చిందులేస్తావు, ఆయన కోపం వచ్చినా పర్వాలేదా? తాత కదా ఆంటీ, ఎక్కడికి పొమ్మంటారు? మీరంటే వేరే, మీతో నేను అడ్జస్ట్ అవ్వాలి కదా. నువ్వింకా చిన్న పిల్లవే, నేను పెద్దదాన్ని కదా. మీ అమ్మంత ఏజ్ నాది, నేనే అడ్జస్ట్ అవుతాను, సరేనా? లేదా ఆంటీ, ఇది మీ ఇల్లు, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు, నేనే అడ్జస్ట్ అవుతాను. సరే రాకుమారి, నువ్వెలా అంటే అలా. ఈ రాజభవనం భారం అంతా నీదే. సరే, నువ్వు అడ్జస్ట్ అవ్వు. ఒకవేళ నీ వల్ల కాకపోతే నాకు చెప్పు, నువ్వు నాకు ఆర్డర్ కూడా వేయొచ్చు, అప్పుడు నేను అడ్జస్ట్ అవుతాను, సరేనా? సరే ఆంటీ. అయినా ఆంటీ, ఇల్లు చాలా పెద్దది, అమ్మమ్మ ఇక్కడే ఉండవలసింది. కలిసి ఉండాలంటే ఇల్లు ఒకటే పెద్దదైతే చాలదు, మనసు కూడా పెద్దదై ఉండాలి. ఎవరికి? మీకా అమ్మమ్మకా? సారీ ఆంటీ, అమ్మమ్మ ఉండి ఉంటే ఇంకొకరి తోడు ఉండేది కదా అని. ఆ ఊర్లో కూడా మీదే పెద్దిల్లు కదా? అవును, అక్కడ నాకు అలవాటైపోయింది. ఇల్లు పెద్దదైనా అలవాటైతే అంతా సెట్ అయిపోతుంది కదా. అవునా ఆంటీ, అలవాటైతే సెట్ అయిపోతుంది. అవును, తాతయ్య ఢిల్లీ వెళ్తున్నారా? ఎవరు చెప్పారు నీకు? యాత్రలు తిరిగొస్తానని తాతయ్య చెప్పారు. అక్కడ మీ ఆయన కూడా ఉన్నారు కదా? అవును. తాతయ్య తనని కలుస్తారు కదా? ఇక్కడికి రమ్మని చెప్తారేమో కదా? చెప్పొచ్చు. మరి దాన్ని ఇక్కడికి వస్తే? రానివ్వు. మరి నేను? మా ఆయనొస్తే నిన్ను పంపిస్తాననుకుంటున్నావా? మరి కాదా? పిచ్చి పిల్ల, రా పడుకో. నేను చెప్పేది నీకు అర్థమవుతుందో లేదో. మా ఆయనొస్తే నిన్నిక్కడి నుంచి పంపిస్తానని నీకు భయం అక్కర్లేదు. నాకు ఆయన గురించి బాగా తెలుసు. కాకపోతే ఈ విషయం అర్థం కావాల్సింది మా అమ్మకు, మీ తాతకు. మీ తాత మాట్లాడి బుద్ధి చెప్తే తిరిగి వస్తాడు, మేమిద్దరం కలుస్తామని అనుకుంటున్నాడు. ఎందుకు కలవరా మీరు? కలపాలనే నచ్చ చెప్పేందుకు తాత ఢిల్లీ వెళ్తున్నారు. తాత ప్రయత్నం తాతను చెయ్యనిద్దాం. కానీ నాకు తెలుసు ఆయన కన్విన్స్ కారని. ఇక వాళ్లే తెలుసుకోవాల్సిందే. కాబట్టి నిన్ను వదిలేది లేదు, ఇక్కడి నుంచి పంపే ప్రసక్తే లేదు. అయితే నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు. ఎందుకంటే నీకు నా అవసరం కంటే నాకే నీ అవసరం చాలా ఉంది. సరే, ఇక లేచి భోజనం చేద్దాం, పద. రమ్య, రమ్య, అప్పుడే నిద్రపోయావా? నీ ఒళ్ళో పడుకుంటే తెలియకుండానే నిద్రపోయానాంటీ. ముందు సరిగ్గా లెక్క పెట్టండి, ఆ తర్వాత. సార్, నమస్తే సార్. నమస్తే. కూర్చో. కూర్చోండి. మీరు కూర్చోండి సార్. సార్, నా కొడుకు సన్నీ సార్. నమస్తే.
మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉన్నాడు. ట్యూషన్కి పంపించండి. అక్కడికి వెళ్తే మన లెక్చరర్ ప్రమోద్ అని ఉన్నాడు. ఆయన పిల్లాడికి బాగా సానపడతాడు. చేర్పించడానికి వెళ్తే సీట్ లేదన్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. అలాగా. జోజో, అయ్యా వస్తున్నానయ్యా. ఆ పంతులకు ఫోన్ చేసి నన్ను కలవమని చెప్పు. ఆయన ఫోన్ తీడయ్యా. అవునవును, ఏదన్నా చెప్పాలంటే ఆయన భార్యకి మెసేజ్ చెయ్యాలి. అప్పుడు ఇష్టం ఉంటే ఫోన్ చేస్తాడు, లేదంటే లేదు. అతను టైపు. ఏం చేద్దాం, అతనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కొద్దిగా ఇగో ఉంటుంది కదా. మరి ఎలా సార్? మీరేం టెన్షన్ పడకండి, అదంతా నేను చూసుకుంటా. ప్రమోద్ మనోడే. అసలు 25 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడో తెలుసా? అతనికి జాబ్ లేదు. నేను కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు ఒకరోజు కిటికీలోంచి బయటకు చూస్తే చేతులు కట్టుకుని బయట నిలబడ్డాడు. అప్పుడు నాకు చాలా బాధేసింది. వెంటనే లోపలికి పిలిచి కాఫీ ఇప్పించి అప్పుడు చెప్పా, నీ టాలెంట్ వాడుకునే అదృష్టం గవర్నమెంట్కి లేదయ్యా, నా కాలేజీకి వచ్చామని చెప్పా. కాలేజీకి రమ్మనమని చేర్పించుకున్నా. అంత వరస్ట్ కండిషన్లో అతనికి మీరే లైఫ్ ఇచ్చారు కాబట్టి మీరే చెప్తే కాదంటాడా? అనలేడు. కాబట్టి ఉదయమే వెళ్ళండి, నేను చెప్పానని చెప్పండి, ట్యూషన్లో చేర్పించుకుంటాడు. రఘురామ్ నడిపేది ఒక ఫినాన్స్ కంపెనీ, అందులో గ్యాంబ్లింగ్. తెలుసు, ఫినాన్స్ కంపెనీలో లిక్కర్ ఎలా అమ్ముతాడు? మీరంటున్న రూల్ ప్రకారం అలా డబ్బు వసూలు చేయడం తప్పు. మీరు చాలా పెద్ద ఆఫీసర్ కదా, మరి మీరు పిలిచి విచారిస్తారా అతన్ని?